ఇది హైదరాబాద్లోని కుల్సుంపుర అనే ఒక ప్రాంతంలో అబ్దుల్ రషీద్ అనే ఒక 73 సంవత్సరాల వ్యక్తి తన కుర్రోళ్ళను పెట్టుకొని ఎటువంటి చట్టబద్ధ నియమాలు లేకుండా అత్యంత దరిద్రమైనటువంటి ప్రదేశంలో ఆ ఫుట్పాత్ మీదే అక్కడ సమోసాలు తయారు చేస్తూ వీళ్ళకి జాగీర్ని రాసేసి ఇచ్చినట్లుగా అక్కడే తయారు చేస్తూ మళ్ళీ కుళ్ళిపోయినటువంటి ఎగ్స్తో ఎగ్ పఫ్ చేస్తూ మిగతా షాపులకి సరఫరా చేస్తున్నాడట. ఇక్కడేమొచ్చేసి ఈ చెత్త చెదారంతో సమోసాలు చేస్తూ అమ్ముతున్నారు. ఇది కూడా స్వీట్ షాపులకి బయట కూడా అమ్ముతుంటారు. ఇలాంటి దరిద్రం అంతా మనం తింటున్నాం అనమాట, మన పిల్లలకి పెడుతున్నాం. అప్పటికేదో ఒక చిన్న సమోసే కదని తింటాం. బయట మామూలుగా చిన్న చిన్న షాపులలో తయారు చేసుకొని అమ్ముతుంటారు. అక్కడ కొనడం మనం చాలా బెటర్. ఎవడు తయారు చేస్తున్నాడో తెలియనటువంటి షాపుల్లో మనం కొని ఏం చేస్తాం, మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం. చివరికి స్వీట్ షాపులు చాలా వరకు తయారు చేసుకునేవే. ఇప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు వీళ్ళందరూ ఇంతే. ఆ నూనె చూస్తే ఒక జిడ్డు, ఒక ఇంజిన్ ఆయిల్లా ఉంది. ఇంకా ఎంతమంది ఈ ఫుడ్ ఆఫీసర్లు కూడా చాలా పెద్దగా గట్టిగా ప్రయత్నాలు చేస్తే వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.